వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి కనుక అయితే మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నాయకురాలు ఆర్కే రోజా ఏపీలో నకిలీ మద్యం వ్యవహారంపై అధికార టీడీపీ కూటమిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నకిలీ మద్యం కేసు వాస్తవాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆమె ఘాటుగా విమర్శించారు. నగరిలో మీడియాతో మాట్లాడిన ఆర్కే రోజా ఏపీలో ఎన్డీఏ కూటమిని విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్డీఏ అంటే నారా నకిలీ డిస్టిలరీస్ అమ్మడం, అంటే దౌర్భాగ్యపు అడ్మినిస్ట్రేషన్, ప్రజల్ని రాష్ట్రాన్ని దోచుకోవడానికే ఈ నారా వారి కూటమి పని చేస్తుందని రోజా ఎద్దేవా చేశారు. కల్తీ మద్యం తయారు చేసేది, బెల్ట్ షాపులు, బార్లు ద్వారా ప్రజల వద్దకు చేర్చేది మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులేనని రోజా ఆరోపించారు. ప్రభుత్వం సపోర్ట్ లేకుండా మొలకల చెరువు నుంచి చంద్రబాబు ఇంటి వరకు అక్రమ రవాణా వ్యాపారం జరిగే పరిస్థితి లేదు, సాక్ష్యాలతో సహా పచ్చ బ్యాచ్ దొరికిపోయింది అన్నారు. ఆడదాని పుట్టుకనే అపహాస్యం చేసిన వ్యక్తి చంద్రబాబు. మహిళలు పసుపు కుంకుమలు, మంగళసూత్రాలు మట్టిలో తొక్కుతూ సిగ్గు లేకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. చంద్రబాబు మొదటి నుంచి మహిళా ద్రోహి అంటూ ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చాకే కల్తీ మద్యం, గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగాయని, దీనివల్ల మహిళల మాన ప్రాణాలను హాని కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏడాదిలో 21% గంజాయి, డ్రగ్స్ కేసులు పెరిగాయని తెలిపారు. నకిలీ మద్యం కేసులో వాస్తవాలను, కమిషన్లను బయటకు తీయాలని ప్రధాని మోడీకి రోజా చేతులెత్తి విజ్ఞప్తి చేశారు. మైనర్స్ వైన్స్లో మంత్రి కొల్లు రవీంద్ర గ్యాంగ్ రెచ్చిపోతుంది, వాస్తవాలు బయటకు రావాలంటే సిబిఐ విచారణ తప్పనిసరి అని డిమాండ్ చేశారు. నకిలీ మద్యం కేసులు మూలం అయిన సురేంద్ర నాయుడు అనే వ్యక్తి లోకేష్కి సన్నిహితుడని రోజా ఆరోపించారు. కట్టా సురేంద్ర అనే వ్యక్తి 2006లో హత్య కేసులో జీవితకాలం శిక్ష పడిన వ్యక్తి అని, చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చాక అతడికి సమావేశం పెట్టి బయటకు తీసుకుని వచ్చారని ఆరోపించారు. చంద్రబాబు క్రిమినల్స్కు ఆశ్రయం ఇచ్చారంటూ రోజా తీవ్రంగా మండిపడ్డారు. తప్పుడు పనులు చేసి దొరికిపోతే వైఎస్ఆర్సీపీ కోవట్లని చెప్పి తప్పించుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.